హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మా గేదెల దగ్గరికి అయితే వచ్చేసామండి. మొన్న గడ్డి కాలిపోయిందని చెప్పాను కదా, అక్కడికి వచ్చినప్పుడు పక్కన అయితే మొన్న దోసకాయ విత్తనాలు అయితే వేసానండి. అవైతే చెట్లు అయితే వచ్చినాయి. మొన్న చూసినప్పుడు పోతుంది కానీ కాయలేమీ లేవు. ఇప్పుడు చూస్తే కాయలు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ మనుషులు తిరుగుతున్నారండి చెట్టు దగ్గర. ఇంకా కాయలు ఎక్కడ కోసుకెళ్ళిపోతారని చెప్పేసి నేనైతే వచ్చేసాను, కాయలు అయితే కోసేసుకుందామని. అదిగోండి అక్కడే గడ్డి కాలింది మొన్న, చూసారా ఎలా అయిపోయిందో. ఇంకైతే కాయలు అయితే చూపించేస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడైతే వేసాను, ఇదిగోండి ఇక్కడైతే వేసాను. ఏదో కొన్ని అలా వేసాను, వస్తాయో రాబో, రాళ్ళు ఉన్నాయి కదా అన్నీ అని వేసాను, కానీ వచ్చినాయండి. చూద్దాం ఎన్ని కాయలు వస్తాయి ఏంటి అనేది, అసలు ఎంతంత ఉన్నాయో కాయలు అనేది చూపిస్తాను రండి. ఇందా ఇదిగోండి, ఇదిగోండి. మరి చేదుగుంటాయో మామూలుగా బాగుంటాయో చూడాలి. బాగుంటే కనుక రేపైతే దోసకాయలో వేసి వండేస్తానండి. లేదంటే దోసకాయ ఎండు చేప, దోసకాయ ఎండు రొయ్యలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తా. ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయో చూస్తాను. ఒకటి. అమ్మా బుడ్డమ్మా, ఈ కాయ పట్టుకో తల్లి, ఇట్రా ఇట్రా పట్టుకో, కింద పడేయమాక, కాయ పాడేద్దమ్మా. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఉంచేనా. ఇదిగోండి ఇంకో కాయ, ఇంకోమా. అరవకు ఏమ్మా, ఈ మ్యామ్ ఎందుకని రాలా? ఫీవరా మీ మిస్కా? మరి వెళ్ళి పలకరించావా మీ మిస్ని? పలకరించావా? రాలేదంటున్నావు కదా, ఎలా పలకరించావు మరి? అబద్ధాలు చెప్తున్నావా? చెప్పు. మ్యామ్ అని గట్టిగా అరిచావా? ఇంకా ఇక్కడ ఎక్కడో ఉండాలి. ఇదిగో ఇట్రా. బుడ్డమ్మా ఇంకో. చిన్నది వద్దమ్మా, పెద్ద ఇంత. ఇంకా లేవులే, చిన్న చిన్నవి ఉన్నాయి. ఇట్రా తల్లి, ఇట్రా. ఏవి? ఇదిగోండి ఈ చెట్టుకైతే, ఈ పాతకైతే ఇన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కానీ కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంతంత ఉన్నాయి. అవి మళ్ళీ ఒక 4-5 రోజులు పోయిన తర్వాత అయితే మంచిగా వస్తాయి, అప్పుడు కోసుకుంటాను. నాకు వాసన అయితే చేదు వాసన ఏం రావట్లేదు, మంచిగానే ఉంది వాసన. మరి చూడాలి. ఈ కాయ కూడా కోసేస్తాను, గబుక్కుని ఎవరిని కోసేస్తారేమో. ఇదిగోండి ఈ 4 కాయలు అయితే దొరికినాయి.
మీరు పాదులు వేసారా? దోసకాయ పాదులు కానివ్వండి, బీరకాయ పాదులు ఏమైనా వేసారా? వాటికి కాయలు వచ్చినాయా లేదని నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమేం అడగంలేండి కాయలు, కానీ వీటితోటి అయితే నేను రేపు రొయ్యలు కానీ ఎండు చేప కానీ వేసి అయితే కర్రీ అయితే చేస్తాను. ఇంతేనండి వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.